రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? లేదా ఏదైనా ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది. Thank you. బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? ముగ్గురు అమ్మాయిలు. ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే సో ఉన్నారు. మధ్యలో లేదు రీల్ వచ్చింది. ఒకటి ఏంటంటే సి అక్కడ ఎక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ కూడా నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యునో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఎక్కడో స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను. డైరెక్టర్ సార్, ఇందాక మీరు ఆల్రెడీ మూర్తి గారు అడిగారు ఆ క్వశ్చన్. బట్ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారేమో అని డౌట్ అండి, వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు. ఖచ్చితంగా లేదండి. గమ్మత్ అండి, ఈ సినిమాలో గమ్మత్ అనే విషయం ఒకటి చెప్తాను మీకు. నా సినిమాలో ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఎస్పెషలీ కామెడీలో ఇలాంటి నటులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు, యాడ్ చేస్తారు, ఒక చిన్న స్పైస్ అప్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తాను, ఏది నేను రాసింది ఏది వాళ్ళు యాడ్ చేసింది మీరు చెప్పలేరు. ఎందుకంటే ఇది 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 ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్న డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను రాసిందే, 100% నేను రాసిందే. కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసిన ఉన్నాయి. అవి మీరు నేను రాశానని అనుకోవచ్చు, కానీ అవి కాదు. అవి ఏంటంటే వీ డోంట్ నో. ఆ టైంలో కిషోర్తోనూ హర్షతోనూ వాళ్ళు ఏదో సీక్రెట్గా గుసగుసలాడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు. బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం, లేకపోతే చిన్న ఒక తళుకు పెలుగులు యాడ్ చేసేవారు. అవి చాలా అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, కామెడీలో అది కామన్ అది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవే. బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు. అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ. అంటే ఎనీబడి నాకు అష్టాచమ్మలు కూడా చాలామంది నేను రాసినవి చాలామంది ఇంప్రొవైజ్డ్ అనుకున్నారు, ఇంప్రొవైజ్డ్ నేను రాశాను అనుకున్నారు. సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల అనండి వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది. దర్శి గారు, అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ జాతిరత్నాలు అన్నారు. జాతిరత్నాల్లో మీరున్నారు కానీ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరితో వైబ్ ఎలా ఉంది? ముగ్గురం కలిస్తే ఆనిముత్యాలు అనొచ్చు బేసిక్లీ. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి మీరు మాట్లాడుతుంటేనే వెనకమాల వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండేదండి, మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్జేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అదే ఇది తప్పండి, మాతో ఎప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపుడే. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మనోళ్ళు అక్కడ ఆ రోజే. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం. దాట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్లో మళ్ళీ మన సాయంత్రం హోటల్లో మళ్ళీ తినలేదా. బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శి గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుట్, ఇంకా అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. సరే హర్షకు ఒకసారి మైక్ అవ్వండి సార్, ఏదో చెప్పాలనుకోండి. మీరేనండి. ఏంటి మైక్ లేనప్పుడు చాలా మాట్లాడుతున్నారు. మైండ్ వైజ్ కాదు, ఇక్కడ చెప్పకూడదు. ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు. అంటే మాకు ఒక రిలేషన్ తెలుస్తుంది మీరు దర్శి గారితో మీరు మాట్లాడే తిరిగారు. ఎలాంటి బాండింగ్ ఉంది మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్ మీ ముగ్గురికి?
ఇందాక నుంచి చూస్తున్నారు కదండి, చాలా బాండింగ్ ఉంది. మీ వాయిస్ వినల్ కిషోర్ గారికి వినిపిస్తుంది, మాకు వినిపించట్లేదు. అంటే మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది సార్, ఇలా చూసుకుంటాం అంతే. ఆ చూపుల్లోనే ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ట్రైలర్లో మీ డైలాగే చాలా ట్రెండ్ ఉంది, పింగాణి ప్లేట్ లేదు. అవును సార్, అది సార్ స్పెసిఫిక్గా రాసి దాన్ని డిక్షన్లో చెప్పించారు అనమాట. సో అట్లా చాలా అందరు క్యారెక్టర్స్ అలా తరోగా ఎంజాయ్ చేసి చాలా అంటే నిలబడిపోయే క్యారెక్టర్, అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్లా అనిపిస్తున్నారు. నాకు నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. పాపం సార్ ఏదో ఫన్గా అడుగుతుంటే నువ్వు ఒక్కొని మొత్తం ప్రొఫెషనల్గా ఆన్సర్ ఇస్తున్నావు. నా బయోపిక్లో కూడా కొన్ని సీన్లు ఉండాలి కదా, రేపు ఇలా ఒకళ్ళు Are you అడిగారు. sure? Do you want your biopic? కిషోర్ గారు చెప్పండి. సార్ ఒక క్వశ్చన్ అండి. అంటే చాలా మంది డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తుంటారు సీన్స్ ఇంప్రూవ్మెంటేషన్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. సార్. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎంతవరకు క్రియేటివ్గా మీరు కొన్ని సీన్స్లో అంటే బేసిక్గా ఇంద్రగంటి గారిది మెయిన్ నాకు బాగా అంటే మా అందరికి యాక్చువల్ చాలా కంఫర్టబుల్ ఏంటంటే సార్, ఒక షూట్కి ఒక 2 months ముందే మాకు ఫుల్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరికి ఒక మంచి హోటల్ బుక్ చేసి, ఒక అందులో హోటల్ అంటే ఇన్ ద సెన్స్ ఒక లాంచ్ బుక్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది, ఎవ్రీ డైలాగ్ మేము అక్కడ చెప్పాలి. సో షూట్లో చేయాల్సిందంతా అక్కడే అయిపోతుంది సార్, చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్, ఫుల్ డే జరుగుతుంది అది. అక్కడ మ్యాక్సిమం ఇంప్రూవేషన్ అయిపోద్ది. అయినా సరే మా ఇద్దరికి ఏదో చిన్నది ఉంటుంది కదా, అది షూట్లో చేసిన తర్వాత ఇంకా మేము అటెటో చూస్తుంటాం అనమాట, అయిందో లేదో అని. ఇంకా వెంటనే సార్ వచ్చి చిన్న లుక్ ఇస్తారు, ఇక్కడ ఇది వేసినట్టున్నారంటే ఇంకా హర్ష లుక్ ఉంటుంది, అప్పుడు తెలిసిపోయిందా. సో యూజువల్గా 99% అప్రూవ్ చేస్తారు సార్, 100% వద్దు కిషోర్ ఎక్స్టెన్షన్ అవుతుందంటే అంతే. బట్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా అప్రూవ్ చేసిన తర్వాతే ఉంటుందండి సార్. షూటింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ వచ్చేటప్పుడు కొంచెం మరి అక్కడ మీరు ఎలా మేనేజ్ చేయాలి? డబ్బింగ్ సపరేట్ సినిమా సార్ అది, మళ్ళీ డబ్బింగ్ మొత్తం అసలు చాలాసార్లు ఈయన సురేష్ గారు కూడా ఉంటారు. ఎమోషనే మార్చేస్తారు ఇతను డబ్బింగ్లో, అలా డబ్బింగ్లో ఉంటుంది సురేష్ గారు ఉంటారు కదా. కిషోర్ గారు, సార్. మీరు బేసిక్గా 50 రోజులు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారన్నారు కదా. మీరు ఒక రోజు 2 రోజులు డేట్స్ ఇస్తేనే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మిత్ సార్, అది మిత్తా ఏం లేదా? ఇక్కడ 50 రోజులు ఇచ్చారని వాళ్ళు వెయిటింగ్. అది అన్నెసరీ ఎలివేషన్, అది ఏవి అది అవన్నీ నమ్మకండి. బట్ అంత మంచి ప్లానింగ్ సార్, బేసిక్గా సురేష్ గారు వేరే లెవెల్ ప్లానింగ్. మనం ఆయన అందుకే అంటాను నేను, ఆయన ఒక బాధ్యత గల బ్యాడ్ కాప్, మమకారం గల గుడ్ పాప్ మా ప్రొడ్యూసర్ గారు అనమాట. సో మంచి సూపర్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇంకా జెన్యున్గా చెప్తున్నా సార్, సాధారణంగా నాకు మినిమం 7 hours నిద్రపోవాలి నేను. వీళ్ళ షూట్ ఉన్నప్పుడేమో ఒక విచిత్రమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటేమో అబ్బా రేపు ఇంద్రగంటి గారి సినిమా హాయిగా ఉంటుందని, కానీ ఇంకోటి అమ్మో టైంకి వెళ్ళాలి లేకపోతే మామూలుగా ఉండదు. ఈ రెండు ఒట్టు సార్ టెన్షన్ ఉంటుంది మొత్తం. మా స్టాఫ్ వాళ్ళ కళ్ళలో భయం కనబడుతుంటుంది. మనం తెలియకుండా ఆ రోజు నాకు కనుక లిఫ్ట్ దొరకకపోయి ఉంటే, ముందే 40-50 ఫ్లోర్లు ఉంటాయి, వాళ్ళందరూ ఆ స్కూల్ టైమింగ్, స్కూల్లో ముందే లిఫ్ట్లో అప్పుడు కుక్కలు ఉంటాయి, కుక్కలు నాకు భయము. కుక్క వచ్చినప్పుడల్లా ఇట్స్ ఓకే సార్ కమ్ సార్, ఇట్స్ వెరీ క్యూట్ అంట, నో ఇట్స్ ఓకే ఐల్ కమ్ లేట్. ఇలాంటప్పుడల్లా నాకు సురేష్ గారు గుర్తొస్తారు. ఎక్కడ సార్ రండి సార్, ఇంకా ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజే మారిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ ఇస్తారు అతను. ఆ టెన్షన్ తోటి సార్ షూటింగ్కి వెళ్ళేవారికి, వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందే వెళ్ళిపోతే ఆ ఆనందం సార్, ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోర్స్ అమ్మే ఉండదు, అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు, తొందరగా వచ్చారు సార్ ఈరోజు అంటే చాలా బాబు జీవితానికి అనే ఫీలింగ్. అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు.